వెల్కమ్ టు క్రిక్ చెడు వెంకటేష్. ఈరోజు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది, అందుకే అవుట్డోర్లో వీడియో చేస్తున్నాను. సో మ్యాచ్ నెంబర్ 4 ఇస్ బిట్వీన్ పంజాబ్ కింగ్స్ అండ్ గుజరాత్ టైటన్స్. ఇద్దరు యంగ్ క్యాప్టెన్స్ ఉన్నారు రెండు టీమ్స్కి. ఇద్దరు కూడా ఇండియా క్యాప్టెన్సీకి T20 ఫార్మాట్లో ఆస్పిరెంట్స్. అయితే ప్రస్తుతం ఇద్దరు కూడా ఇండియన్ T20 టీంలో లేరు, శ్రేయస్ అయ్యర్ కానీ శుభ్మన్ గిల్ కానీ. కానీ వాళ్ళు చాలా సీరియస్ కంటెండర్స్ అని మనకు తెలుసు. ఇద్దరు కూడా దే హ్యావ్ ఏ పాయింట్ టు ప్రూవ్. తమ T20 క్రెడెన్షియల్స్ ప్రూవ్ చేసుకొని వాళ్ళు T20 టీంలోకి రావడానికి ఖచ్చితంగా ఈ ఏడాది IPLని ఇద్దరు ఉపయోగించుకుంటారు. దాంట్లో శ్రేయస్ అయ్యర్ ముందు వరుసలో ఉంటాడు. మరి శుభ్మన్ గిల్ రావాలంటే కష్టం, ఎందుకంటే అతను ఓపెనింగ్ ఆడతాడు. ఓపెనింగ్లో అక్కడ వేకెన్సీస్ లేవు. కానీ అతను కనుక బాగా ఆడితే ఎందుకు వైనాట్ అతను కూడా అవకాశం ఉంటుంది డెఫినెట్గా. సో ఇద్దరు కూడా అదే ప్రయత్నంలో ఉంటారు. తమ T20 ఫామ్ని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఇండియా క్యాప్టెన్సీ ఆస్పిరెంట్స్ కూడా, ఎందుకంటే మనకి సూర్యకుమార్ యాదవ్ ఎంతకాలం ఉంటాడో మనకు తెలియదు కదా. అతని ఆల్రెడీ 35. సో అతని ప్లేస్లో నెక్స్ట్ క్యాప్టెన్ కూడా విషయంలో ఇద్దరు కూడా రేస్లో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇద్దరికి. అలాగే వాళ్ళ టీం పరంగా కూడా డెఫినెట్గా ఈసారి టీంకి టైటిల్ అందించాలని చూస్తారు. శ్రేయస్ అయ్యర్ వండర్ఫుల్ రికార్డ్ ఎస్ క్యాప్టెన్. మనకు తెలుసు లాస్ట్ సీజన్ పంజాబ్ కింగ్స్ని 10-11 ఏళ్ల తర్వాత టీంని ప్లే ఆఫ్స్కి తీసుకెళ్ళడం కాకుండా ఫైనల్కి తీసుకెళ్ళాడు. మరి ఈసారి టైటిల్ గెలిపించాలన్న పట్టుదలతో ఉంటాడు. అది గుజరాత్ టైటన్స్ కూడా అంతే. లాస్ట్ టైం వాళ్ళు ఎలిమినేటర్లో ప్లే ఆఫ్స్కి వచ్చారు, ఎలిమినేటర్లో ఓడిపోయారు. కానీ బాగా పర్ఫామ్ చేశారు, ఎలిమినేటర్లో కూడా నేరోగా ఓడిపోయారు. ఈసారి ఐ థింక్ వాళ్ళు కూడా టైటిల్ హోప్స్ పెట్టుకుంటారు. సో చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఉండబోతుంది. వేదిక పంజాబ్ హోమ్ గ్రౌండ్ అయిన న్యూ చండీగఢ్లోని ముల్లాపూర్ స్టేడియం. సో ఇక్కడ మ్యాచ్ ఎలా ఉండబోతుందని వీడియో చూద్దాం. పిచ్ అందరికీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పిచ్ ఎలా ఉంటుంది. పిచ్ అక్కడ హై స్కోరింగ్ ఉండేట్టుగా ఉంది. పిచ్ నెంబర్ 4 లాస్ట్ ఇయర్ ఇక్కడ చెన్నై వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జరిగింది. పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 230-220 కొట్టారు వాళ్ళు. చెన్నై ఆల్మోస్ట్ క్లోజ్ వచ్చింది, అంటే క్లోజ్ ఇన్ ది సెన్స్ 200 చేశారు. సో హై స్కోరింగ్ వెన్యూ. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో అదే చెప్పాడు, హై స్కోరింగ్ ఉంటుందని చెప్పి. సో హై స్కోరింగ్ వెన్యూ కాదు కానీ ఆ పిచ్ మాత్రం హై స్కోరింగ్ పిచ్ అది. ఆ పిచ్ పైన డెఫినెట్గా పెద్ద స్కోర్ ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. అండ్ టాస్ గెలిస్తే ఏ కెప్టెన్ అయినా ముందుగా బౌలింగ్ తీసుకుంటారు, దాంట్లో ఎలాంటి సందేహం అయితే కనబట్టలేదు. అన్లెస్ పిచ్ చాలా బెల్టర్గా ఉంది, ముందు బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ పెడతామని అనుకుంటే తప్ప. యూజువల్లీ అదే ట్రెండ్ కదా, టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం. అదే జరిగే అవకాశం మనకి అక్కడ కనిపిస్తుంది. సో రెండు టీమ్స్ ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడారు. 6 మ్యాచ్లో 3 వాళ్ళు గెలిస్తే పంజాబ్ గెలిస్తే 3 గుజరాత్ గెలిచారు. లాస్ట్ ఇయర్ ఒకసారి ఆడారు. అది కూడా పంజాబ్ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్. అప్పుడు పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 240 చేస్తే గుజరాత్ కూడా 200+ చేశారు. అహ్మదాబాద్లో 220 ఎంతో చేశారు. 230 చేసినట్టు 11 రన్స్ తేడాతో ఓడిపోయారు. జస్ట్ 11 రన్స్ తేడాతో ఓడిపోయారు. హై స్కోరింగ్ ఆ మ్యాచ్ కూడా అలాగే ఉంటుంది. ఈసారి కూడా హై స్కోరింగ్గానే ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిన్న మ్యాచ్ వాజ్ అన్ అబరేషన్. ఎందుకంటే వర్షం వచ్చి మాయిశ్చర్ వల్ల ఇనీషియల్లీ దెర్ వాజ్ హెల్ప్ ఫర్ ద బౌలర్స్. బట్ ఈ IPL ఇంతవరకు మనం చూస్తుంది ఏంటంటే జనరలీ ఇట్ ఈస్ ఏ బ్యాటింగ్ IPL గానే మనకు కనిపిస్తుంది ఇప్పుడు. అలాగే అదే కంటిన్యూ అయ్యే అవకాశం మనకి ఇక్కడ చూడొచ్చు. పంజాబ్ 11 ఎలా ఉంటుంది. పంజాబ్ 11లో వాళ్ళకి బ్రహ్మాండమైన ఓపెనింగ్ జోడీ ఉంది. నిజంగా రెండు టీమ్స్కి మనం ఇద్దరు క్యాప్టెన్స్ కంపేర్ చేసాం. రెండు టీమ్స్ ఓపెనింగ్ జోడీని కూడా కంపేర్ చేస్తే ఫైర్ అండ్ ఐస్. పంజాబ్ ఓపెనింగ్ జోడీ ఏంటంటే ఫైర్ వాళ్ళు, ప్రభ్ సిమ్రన్ అండ్ ప్రియాన్ష్ ఆర్యా చాలా అగ్రెసివ్గా ఆడతారు. అండ్ వాళ్ళు గుజరాత్ ఓపెనింగ్ పేరు అంత కన్సిస్టెంట్ కాకపోయినా ఇంపాక్ట్ఫుల్గా ఆడతారు. మంచి అగ్రెసివ్ వాళ్ళు కన్సిస్టెంట్గానే ఆడారు. లాస్ట్ టైం 11 మ్యాచెస్లో ఎంతో వాళ్ళు 40 క్రాస్ చేసినట్టుగా ఉన్నారు ఇద్దరు కలిసి. మంచి పార్ట్నర్షిప్స్, 500+ రన్స్ చేశారు ఇద్దరు కలిసి ఓపెనింగ్ జోడీ పార్ట్నర్షిప్స్కి. బట్ దే ఆర్ మోర్ ఇంపాక్ట్ఫుల్, చాలా అగ్రెసివ్ స్టార్ట్ ఇస్తారు. వైరాజ్ గుజరాత్ ఓపెనింగ్ జోడీ సాయి సుదర్శన్ అండ్ గిల్ మోర్ కన్సిస్టెంట్, చాలా హెవీ స్కోరింగ్ వాళ్ళు, కానీ అంత అగ్రెసివ్గా ఆడరు. బట్ టీంకి బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్ ఇవ్వడం అనేది వాళ్ళ స్టైల్. సో రెండు టీమ్స్కి మంచి ఓపెనింగ్ జోడీ ఉంది, డిఫరెంట్ కాంట్రాస్టింగ్ స్టైల్స్. సో ప్రభ్ సిమ్రన్ అండ్ ప్రియాన్ష్ ఆర్యా ఓపెన్ చేస్తారు. చాలా ఇంప్రెసివ్ ఓపెనింగ్ జోడీ, అన్క్యాప్డ్ జోడీ. వీళ్ళిద్దరు అన్క్యాప్డ్, కానీ ఎవరికి తీసుకోరు, మిగతా ఓపెనింగ్ జోడీ తీసుకోరు. ఇద్దరు కూడా మళ్ళీ అదే ఫామ్ కంటిన్యూ చేస్తారు ఈ ఏడాది కూడా అని చెప్పి పంజాబ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్ ఆడచ్చు, కూపర్ కాన్లీ ఆడచ్చు. కూపర్ కాన్లీ మైట్ ప్లే దిస్ మ్యాచ్ అహెడ్ ఆఫ్ మిచ్ ఓవెన్, ఎందుకంటే హీస్
లెఫ్ట్ హ్యాండర్స్ వీళ్ళ టీంలో తక్కువ ఉన్నారు. స్టార్టింగ్లో లెఫ్ట్ హ్యాండర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి అతను లెఫ్ట్ హ్యాండర్గా నెంబర్ 3లో అతను దించి నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ ఆడే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్ నెంబర్ 3లో ఆడినా కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే ఈ టీమ్స్ బెస్ట్ ప్లేయర్ షుడ్ ప్లే ఇన్ మోర్ నెంబర్ ఆఫ్ డెలివరీస్ కదా. సో అది నెంబర్ 3, నెంబర్ 4 అండ్ నెంబర్ 5లో ఎవరు ఆడతారు? నెహల్ వడ్డేర్ ఆడతారు. సో నెంబర్ 6లో స్టాయినిస్, సో అలా శశాంక్ సింగ్ అట్ నెంబర్స్ 7. సో ఆ రకంగా వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఉండేట్టుగా కనిపిస్తుంది. మార్కో యాన్సన్ విత్ బ్యాట్ నెంబర్ 8. సో నెంబర్ 8లో మార్కో యాన్సన్ కమింగ్ మీన్స్ దే విల్ హ్యావ్ డెప్త్ ఇన్ ద బ్యాటింగ్. తర్వాత వాళ్ళ బౌలర్స్ హర్షదీప్ ఉంటాడు, తర్వాత దే విల్ హ్యావ్ చహల్ అండ్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్ ఫెర్గూసన్ లేడు కాబట్టి దే హ్యావ్ టు ప్లే ఐదర్ జేవియర్ బార్ట్లెట్ కానీ లేకపోతే వెన్ డ్వార్షస్ కానీ ఆడించుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా హర్ప్రీత్ బ్రార్ ఉంటాడు, ఎందుకంటే వీళ్ళకి ఫాస్ట్ బౌలింగ్లో 4 ఆప్షన్స్ ఎలాగో ఉంటాయి. మార్క్ యాన్సన్, హర్షదీప్, బార్ట్లెట్ ఆడితే బార్ట్లెట్ ప్లస్ స్టాయినస్ ఉంటాడు కాబట్టి చహల్తో పాటు మరొక స్పిన్నర్ హర్ప్రీత్ని ఆడించుకునే అవకాశం ఉంది, డిపెండింగ్ ఆన్ ద పిచ్. ముల్లాపూర్ పిచ్ ఎక్కువగా ఫాస్ట్ బౌలర్స్కే హెల్ప్గా ఉంటుంది కాబట్టి దే మైట్ గో విత్ విజయ్ కుమార్ కానీ యష్ ఠాకూర్తో కానీ వెళ్ళే అవకాశం ఉంది. అది ఒక పాసిబిలిటీ. లేదంటే హర్ప్రీత్ బార్ ఈజ్ ద ఎఫిషియెంట్, కానీ కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు గుజరాత్ టీంలో, మరి దానికోసం హర్ప్రీత్ని ఆడించకపోయే అవకాశం ఉంది. కూపర్ కాలనీ కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు కాబట్టి దే మైట్ గో ఫర్ ఎన్ ఎక్స్ట్రా పేసర్ ఇన్ యష్ ఠాకూర్. సో దానికి అప్పుడు వాళ్ళకి 5 పేస్ ఆప్షన్స్ ఉంటాయి, 2 స్పిన్ ఆప్షన్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటి ఆల్రౌండర్స్ ఉండడంతో ఏంటంటే వాళ్ళకి బౌలింగ్ ఆప్షన్స్ చాలా ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. గుడ్ లైనప్. గుజరాత్ కూడా మంచి లైనప్ వచ్చే అవకాశం ఉంది, బట్ ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తారనేది కూడా చూడాలి. ముఖ్యంగా నా దృష్టిలో గుజరాత్ టీంలో 4 ఫారిన్ ప్లేయర్స్ ఎవరు ఉంటారో చెప్తాను నేను. రబాడా ఆడకపోవచ్చు బికాస్ రబాడా కంటే కూడా జేసన్ హోల్డర్ ఆల్రౌండ్ ఎబిలిటీ ఇంపార్టెంట్గా ఉంటుంది. అండ్ జేసన్ హోల్డర్ ఈజ్ డూయింగ్ వెల్. ఈ హ్యాడ్ ఏ వెరీ గుడ్ వరల్డ్ కప్ జేసన్ హోల్డర్. రబాడా ఇటీవల కాలంలో T20 ఫార్మాట్లో అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. సో రబాడా ప్లేస్లో హోల్డర్ ఆడతాడని అనుకుంటున్నాను. గ్లెన్ ఫిలిప్స్ ఆడతాడు, అలాగే రషీద్ ఖాన్ ఈజ్ దేర్. సో వాళ్ళ 4 ఫారిన్ ప్లేయర్స్లో బట్లర్, సో 4 ఫారిన్ ప్లేయర్స్ వాళ్ళకి ఆల్రెడీ సెట్. అలాగే వాళ్ళకి సాయి సుదర్శన్ గిల్ ఓపెన్ చేస్తారు, నెంబర్ 3లో బట్లర్, వాళ్ళే కదా 3 త్రిమూర్తులు వాళ్ళకి మెయిన్. వాషింగ్టన్ సుందర్ విల్ బ్యాట్ హైర్ అప్ ఇన్ ద ఆర్డర్, 4లో ఆడతాడు. గ్లెన్ ఫిలిప్స్ అట్ 5, తర్వాత తెవాతి ఆడతాడు. ఇంకెవరు ఆడతారు? కొన్ని ప్లేయర్స్ పైన మర్చిపోతాను నేను కూడా, ఎందుకంటే చాలా టీమ్స్ అయిపోయినాయి. బట్ దే హ్యావ్ రషీద్ ఖాన్ ఈజ్ దేర్, జేసన్ హోల్డర్ ఈజ్ ఆల్రౌండర్. సో వాళ్ళకి 2 ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్, మంచి ఇండియన్ క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు కదా, సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. ప్లస్ దే మైట్ ప్లే అశోక్ శర్మ చాలా ఎగ్జైటింగ్ ప్రాస్పెక్ట్, మంచి పేస్ ఉంది అతని దగ్గర. సో అతను ఇంట్రడ్యూస్ చేస్తారా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్. అది ఇషాంత్ శర్మ ఆప్షన్ కూడా ఉంది వాళ్ళకి. ఇంకా ఎక్స్ట్రా పేసర్ విషయంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎక్స్ట్రా పేసర్ అర్షద్ ఖాన్ ఆప్షన్ కూడా ఉంది. సో ఒక ఇండియన్ పేసర్ని కూడా పెట్టుకుంటారు. సాయి కిషోర్ ఆడతాడా లేదా, ఎందుకంటే రషీద్ ఖాన్ ఉన్నాడు, వాషింగ్టన్ ఉన్నాడు కాబట్టి సాయి కిషోర్ని ఆడిస్తారా, ఒక ఎక్స్ట్రా పేసర్ని అశోక్ శర్మని ఆడిస్తారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. గ్లెన్ ఫిలిప్స్ అడ్ ఏ వండర్ఫుల్ వరల్డ్ కప్. ఈసారి అతను రెగ్యులర్ అవకాశం వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో హోల్డర్ ఫిలిప్స్ ఉండడంతో ఏంటంటే తెవాతి అలాంటి వాళ్ళంతా బాగా పర్ఫామ్ చేయకపోయినా ఫినిషింగ్ టచ్ బాగా వచ్చే అవకాశం మనకు. షారుఖ్ ఖాన్ ఈజ్ ఆల్సో, షారుఖ్ ఖాన్ పేరు నేను ఇందాక మిస్ అయ్యాను. సో షారుఖ్ ఖాన్ ఆల్సో విల్ బి దేర్. సో ఇది 2 టీమ్స్ లైనప్ మోరార్లెస్ ఇలాగా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఎక్సైటింగ్గా ఉండబోతుంది మ్యాచ్. డెఫినెట్గా పేసర్స్కి అనుకూలంగా ఉంటుంది, హై స్కోరింగ్ వెన్యూ. కొంతవరకు పేసర్స్కి అనుకూలంగా ఉంటుంది, బట్ జనరలీ హై స్కోరింగ్గా ఉంటుంది వెన్యూ. అండ్ నేను కూడా ఈ మ్యాచ్లో పంజాబ్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. బట్ గుజరాత్ ఏంటంటే గుజరాత్ టీంలో మీకు వాళ్ళు ఓపెనర్స్ బాగా ఆడి బౌలింగ్ బాగా కుదిరితే, రషీద్ ఖాన్ ఫామ్లోకి రాగలిగితే, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ బాగా బౌలింగ్ చేయగలిగితే పంజాబ్ని వాళ్ళు ఆపే అవకాశం ఉంటుంది. శ్రేయస్ అయ్యర్కి అక్కడ మంచి రికార్డు లేదు. శ్రేయస్ అయ్యర్ అక్కడ 5 మ్యాచ్లు ఆడితే 27 రన్స్ చేశారు. సో శ్రేయస్ అయ్యర్కి తన హోమ్ గ్రౌండ్లో మంచి రికార్డు లేదు. దట్ హీ హ్యాస్ టు ఇంప్రూవ్. సో పంజాబ్ జనరలీ వాళ్ళ లైనప్ చూసిన శశాంక్ సింగ్ కానీ వాళ్ళకి ఉన్న ఫినిషింగ్ కానీ, స్టాయినస్ లాంటి ఫినిషర్స్ ఉన్నారు వాళ్ళకి. మిడిల్ ఆర్డర్ బాగుంది, ఓపెనర్స్ బాగున్నారు. సో పంజాబ్ ఈజ్ మోర్ సెటిల్డ్ లుక్ ఉన్న టీమ్. మార్క్ యాన్సన్ సూపర్ డూపర్ ఫామ్లో ఉన్నాడు.
బట్ హ్యావింగ్ సెడ్ దట్ గుజరాత్ కెన్ సర్ప్రైజ్. గుజరాత్ ఇద్దరికి కోచ్లు కూడా చాలా కాంట్రాస్టింగ్ కోచెస్. రికీ పాంటింగ్ మోర్ సైంటిఫిక్, మోర్ అనలిటికల్ టైప్, బట్ ఆశీష్ నెహ్రా ఏంటంటే తన గట్ ఫీల్తో వెళ్తాడు. తన టీం వాళ్ళ మంచి ఇన్స్పిరేషన్ ఇస్తాడు. హస్ ప్రూవ్ టు బి వెరీ సక్సెస్ఫుల్ కోచ్. సో కోచ్లు డిఫరెంట్గా ఉన్నారు. సో గుజరాత్ కెన్ సర్ప్రైజ్ ఎనీ టీమ్, బట్ ఐ థింక్ పంజాబ్ ఈ మ్యాచ్లో ఫేవరెట్ అని చెప్పి నాకు